నమస్తే అండి, సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రేనమ్మ. భైరవన్ సినిమా ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమవుతోంది. అప్పట్లో శంభో శివ శంభో ఆ, ముగ్గురు సూపర్ డూపర్ హీరోల్ని ఇంకొకసారి తలపిస్తుంది ఎందుకో మరి ఈ ఆ, సినిమా. ఆ. దాని కథ దీని కథ వేరే అయి ఉండొచ్చు కానీ ఉమ్. కానీ ఎందుకో మంచు మనోజ్ గారికి కలిసి వచ్చే అంశమేనా, అసలు ఏం జరగబోతోంది, ఉమ్. ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం. మీరు చెప్పండి, అసలు భైరవ్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ముగ్గురు హీరోలు ఎప్పుడైతే భైరవము అనేటటువంటి ఆ నామం ఏదైతే ఉంటుందో ఆ పేరు ప్రకారంగా చూసుకున్న, సినిమా పరంగా చూసుకున్న మంచు మనోజ్ గారికి ఇది ఒక గొప్ప రీఎంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఇన్ని రోజులు చాలా మందికి దూరంగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ భైరవంతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం అనేటటువంటిది ఆయన జాతకాన్ని తిరిగి రాసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సినిమా భైరవం సినిమా. ఈ భైరవం అనేటటువంటి సినిమా తప్పకుండా ప్రజలందరూ ఆదరించగలిగినటువంటి సినిమాగా మారుతుంది. ఆ పేరులోనే ఆ వైబ్ ఉంది, వైబ్ ఉంది. ప్లస్ ఆ ట్రైలర్ లాంచ్ లో చూస్తే గనక దైవిక పరమైనటువంటి సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ కథా చిత్రాలతో కూడుకున్నటువంటి అంశాలు, అంటే అన్ని తరహాలో కలిసి ఉన్నటువంటి అంశాలను ప్రజలు ఎప్పటికీ కూడా ఆదరించేటటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. అందులోనూ ఇది భైరవం అనేటటువంటి సినిమా మంచు మనోజ్ గారి అభిమానులు చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సినిమా. ఎందుకంటే ఆయనకు కూడా ఒక జోనర్ లో కొంతమంది అభిమానులు అనేటటువంటివి ఏర్పరచుకోవడం జరిగింది. మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, మంచి మనిషి అండి. అంటే ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి మంచు మనోజ్. కానీ అప్పటి వరకు అలా అనుకున్నావు, కానీ మొన్న తలుపులు బాదినప్పుడు, కాలుతో తన్నినప్పుడు, అవన్నీ వ్యక్తిగత విషయాలండి. ఇప్పుడు అప్పటి నుంచి లేదు మంచు మనోజ్ గారిలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది లేదండి, ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం. మరి స్క్రీన్ లో చూసాంగా మనం. అవునండి, ఎంత చూసినా అది వ్యక్తిగత విషయాలండి. ఇప్పుడు నా ఇప్పుడు నేను బయట ఉన్నట్టు నా కుటుంబంలో ఉండలేను కదా, నా అన్నతో కానీ మా వాళ్ళతో కానీ మా రిలేటివ్స్తో కానీ నేను ఇలా ఉండలేను కదా. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి యాక్షన్ వేరే, బయట ఉన్నటువంటి ఇప్పుడు అందరితో అలా ఉండలేరు కదా. కొన్ని వాటికి కొన్ని పరిధులు ఉంటాయి. పరిధులు అవి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన, ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అది అన్యాయం జరిగిందా లేదా సెకండరీ ఆప్షన్. ఒకవేళ జరిగింది అని చెప్పేసి ఆయన అంటున్నాడు, ఆయన అన్యాయం జరిగినా కూడా అదే రకంగా చేతులు కట్టుకొని కూర్చోలేడు కదండి. ఆయనకు ఒక మనసులో ఒక బాధ ఉంటుంది, ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిలోంచి వచ్చినటువంటి అగ్రినెస్ తప్ప అది సినిమాకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడ సినిమా వేరే, రియల్ లైఫ్ వేరే, సినిమా రియల్ లైఫ్ వేరే. ఈ రెండింటిని వేరే వేరే కోణాలతో చూడాలి. ఈ లైఫ్ని దీంట్లో కలుపుకోవాలి. అలాగైతే సినిమా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నటువంటి వారు, కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఎన్నో రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మళ్ళీ టీవీ ముందరికి వచ్చేసి మళ్ళీ అదే రకమైన యాక్టింగ్ చేస్తున్నారు కదా. అంటే మనిషిలో ఎన్ని బాధలున్నా అణుచుకొని మళ్ళీ కెమెరా ముందుకు రాగానే యాక్షన్ అనేసరికి వాళ్ళలో ఉన్నటువంటివన్నీ మర్చిపోయి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేటటువంటి కోరికతో చాలా మంది సఫర్ అవుతున్నారండి. అది ఎప్పుడైనా ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సినిమా లైఫ్ వేరే, రియల్ లైఫ్ వేరే. సినిమాలో 10 మందిని కొట్టినంత మాత్రం బయట 10 మందిని కొట్టలేరు కదా. కాబట్టి మంచు మనోజ్ గారు సినిమా పరంగా చూసుకున్నా, నాకైతే తెలిసినప్పటి వరకు మంచు మనోజ్ గారు మంచి వ్యక్తి అండి. ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అంటే అందరితో కలుపుకోలుకపోయేటటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సీను గారు, ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీశారు. జయ జానకి నాయక అని చెప్పేసి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీశారు. ఆయన కూడా మంచి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే ఆయన పేరేంటి, మన నారా రోహిత్ గారు కూడా మంచి, ఆయన సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు నటించడం జరిగింది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా ఉండబోతుంది ముగ్గురు హీరోలు కలిసి? 100% ఇది ప్రజలు ఆదరించే సినిమాగా అవుతుందండి. ఎందుకంటే ముగ్గురు హీరోలు, ముగ్గురు యొక్క బాండింగ్ చాలా, మొన్న రిలీజ్ ఫంక్షన్ లో కూడా చూసాము, చాలా అద్భుతమైనటువంటి బాండింగ్. వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం కూడా చూస్తే ప్రజలందరూ, ఎప్పుడైతే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి తన తాహతకు తగి మాట్లాడతాడో ఎప్పుడు కూడా అలాంటి హీరోని ప్రజలు ఆదరిస్తారు. గర్వంతో మాట్లాడినటువంటి హీరోని ఎంత పెద్ద హీరో అయినా అనగదొక్కుతారండి. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోకుండా ఆ రోజు మనోజ్ గారు ఏమన్నారు, శివయ్య అని పిలిస్తే శివుడు రాడు, అది ఎవరు పిలిచారు? అలా పోక్ చేసినట్టు ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు ఆయన? ఇక్కడ అంటే ఆయన చెప్పినటువంటి ఉద్దేశం వేరే ఉండొచ్చండి. ఇప్పుడు దీన్ని మనం అంటే ఇలాంటి యాంగిల్స్ లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలందరూ ఆలోచించేటటువంటి విధానాలు వేరే అయిపోతాయి. ఇప్పుడు దాంట్లో కూడా భక్తి జోనర్ ఉంది, దీంట్లో కూడా భక్తి జోనర్. దీన్ని మనం ఆ సినిమా గురించే మాట్లాడడం ఎవరికి తెలుసు?
కాబట్టి ఇక్కడ ఏదైతే అంశం ఉంటుందో దాన్ని మనం కరెక్ట్ వేలో ఆలోచిస్తే సరిపోతుందండి. అనవసరంగా దాన్ని వేరే కోణం వైపు ఆలోచిస్తే అన్ని వేరేగానే కనిపిస్తాయి. మనిషి మంచి మాట మాట్లాడినా దూరం ఉన్న వాడికి వీడేదో బూతులు మాట్లాడుతున్నాడు అనేటటువంటి తరహాలు అర్థమవుతాయి. కాబట్టి దేన్నైనా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఆయన దాన్ని ఉద్దేశించి వచ్చాడా, దాన్ని ఉద్దేశించి అన్నాడా, వేరే దాన్ని ఉద్దేశించి మనకేం తెలుస్తుంది? మనం ఆలోచించే వాళ్ళం మనం అట్లా ఆలోచిస్తే దానికి ఆయన ఏం చేయలేడు కదా. కాబట్టి ఆయన సినిమా భైరవం అనేటటువంటి సినిమా గురించి కూడా మాట్లాడితే, భైరవం అనే సినిమా తప్పకుండా విజయం సాధించేటటువంటి సినిమాగా మారుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకు కూడా మంచి రీఎంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి పేరు ఈ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి రాబోయే రోజుల్లో వాళ్ళకు మంచి మంచి అవకాశాలు వస్తాయండి. అంటే నారా రోహిత్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నారు మనకి. అంటే నారా రోహిత్ గారు ఎందుకు ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చారో తెలియదు కానీ అంటే ఈ ముగ్గురికి కూడా మంచి రీఎంట్రీ అండి. ఆయన సినిమాలు చూస్తే చాలా కూల్ గా. అవునండి. సోలో సినిమా చూసిన, బాణం కూడా ఆయనే కదా చూసిన, కథలన్నీ రెగ్యులర్ గా ఉండవు ఆయన. ఓ హడావిడి కూడా కనిపించదు ఆయన సినిమాలు. ఎలా ఉంటాయంటే ఫ్రీగా, మన పక్కింటింట్లో జరిగిన కథలు. అవునండి. మన పక్కింటి వాళ్ళు అందరినీ కొట్టరు కదా. అంటే ఆయన సినిమాలన్నీ స్లోగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా రకాలుగా చేసేటటువంటి ఆ యాక్టింగ్ కూడా చాలా భలేగా ఉంటుందండి. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఒక రీఎంట్రీ అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా రీఎంట్రీ. ఆయన మంచి మంచి ఫైట్లు చేస్తాడండి. అవునండి. అంటే ఈ వేరియేషన్స్ సినిమాలు ఎలా ఉండబోతుందండి? అద్భుతంగా ఉండబోతున్నాయండి. యాక్షన్ సీన్స్ కానివ్వండి, లేదు అని అంటే గనక ఈ డివోషనల్ థింగ్స్ సంబంధించినటువంటి సన్నివేశాలు కానివ్వండి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక ట్రైలర్ లో ఒక మంచి అద్భుతమైనటువంటి, ఇటువైపు ఒక వారాహి పరిగెడుతూ ఉంటే, ఇటువైపు అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహం పరిగెడుతూ మధ్యలో ఆయన వస్తూ ఉంటే ఆ సన్నివేశానికే మనం ముగ్ధులం అయిపోతాం. కొత్త యాంగిల్ చూసినట్టు అనిపించింది. అంటే కొత్త యాంగిల్ అండి. ఇప్పుడు ఈ భైరవం సినిమా అనేటటువంటిది చెప్తున్నాను కదా, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ మంచి లాభాలు తీసుకొచ్చేటటువంటి సినిమాగా మారుతుందండి. అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాడు సుఖపడాలంటే ఈ భైరవం సినిమాతోనే సుఖపడతాడు అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోల్ని ఏ యాంగిల్లో చూపించబో, ఇప్పుడు మనం బెల్లంకొండ శ్రీనివాస్ ఇంతకు ముందు చేసిన ఫైట్లు చూసాం. అంటే ఆ క్యారెక్టర్ కి యాటిట్యూడ్ లేకపోతే ఆ అగ్రెసివ్ గా ఉండడం మనం ఆ క్యారెక్టర్ లో ఉండొచ్చేమో. అవును, అంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక్కటండి, ఏ హీరోనైనా కూడా ఎలా మలవాలి, ఎలా మెల్ట్ చేయాలనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ముగ్గురికి ఏంటి కనెక్షన్? కనెక్షన్ ఏముంటుందండి, ఒక సినిమా ద్వారా వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కథలో ముగ్గురికి కనెక్షన్ అలా ఇలా చెప్పగలుగుతామండి? చెప్పలేం కదా. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏదో ట్రైలర్ మాత్రమే మనం చూసాం. ట్రైలర్ అంచనా వేసుకొని మాత్రమే ఈ సినిమా రన్ అవుతుంది అని ఒక అంశం ద్వారా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటో ముగ్గురు హీరోలు చాలా పెద్ద హీరోలే అని చెప్పొచ్చు. అలాగే ముగ్గురు ఒకేసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మన మన శ్రీనివాస్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు అల్లుడు సీను అనేటటువంటి సినిమాతో పరిచయం అయ్యారో లేదా అంతకు ముందు ఏదో సినిమాలు ఉన్నాయో తెలియదు. అంటే ఆయన కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులోకి మనకు రీఎంట్రీ ఇస్తున్నారు. నారా రోహిత్ గారు కూడా అదే రకమైన దశాబ్ద కాలం తర్వాత ముగ్గురు హీరోల్ని ఒక వెండి తెర మీద చూడడం అనేటటువంటిది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. ముగ్గురికి సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. సూపర్ డూపర్ కావాల్సింది కదా, 100% అవుతుంది. మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ శ్రీనివాసరావు గారికి, తర్వాత నారా రోహిత్ గారికి ఇది మంచి అప్కమింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు అండి. మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.